తాడికొండ అడ్డరోడ్ సెంటర్లో 8 ఎకరాల విస్తీర్ణంలో ఉన్న పున్నమి చెరువులో అక్రమంగా నిర్మాణాలు చేపట్టడం జరిగిందని, నిర్మాణాలను హైడ్రా తరహాలో కూల్చివేయాలని సిపిఐ జిల్లా కార్యదర్శి జంగాల్ అజయ్ కుమార్ ప్రభుత్వ అధికారులను కోరారు. అడ్డరోడ్ సెంటర్లో పున్నమ్మ చెరువును కొందరు రియల్ ఎస్టేట్ వ్యాపారులు అధికారులతో కుమ్మక్కై పున్నమి చెరువును కాజేశారు. చెరువును కాపాడాలని సిపిఐ నాయకులు ముఖ్యమంత్రి చంద్రబాబుకు ఏప్రిల్ 14న పొన్నేకల్లు పర్యటనలో ఫిర్యాదు చేశారు. ఈ నేపథ్యంలో జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు డిఎల్పిఈఓకే శ్రీనివాసరావు ఆధ్వర్యంలో శుక్రవారం తాడికొండ పంచాయతీలో విచారణ జరిగింది. ఈ సందర్భంగా జంగాల్ అజయ్ కుమార్ మీడియాతో మాట్లాడారు. అడ్డరోడ్లో ఉన్నటువంటి 100 సంవత్సరాలు దాటినటువంటి చెరువుని కుటుంబరావు అనేటటువంటి ఎంఆర్ఓ అవినీతికి బలైపోయింది. ఆ బలైపోయినటువంటి చెరువును రక్షించుకోవడానికి ఈ తాడికొండ, పొన్నికల్లు పరిసర ప్రాంత ప్రజలందరూ కూడా ఏకకంఠంతో పార్టీలకు అతీతంగా గత 2-3 సంవత్సరాలుగా 4 సంవత్సరాలుగా కరోనా కాలంలో కూడా దాని మీద ఆందోళన కార్యక్రమాల్ని నిర్వహిస్తూ వస్తా ఉన్నాం. అయితే ఫస్ట్ లో ఎంఆర్ఓ గారు అది చెరువు పోరంబోకని రాశారు. ఆ తర్వాత మరొక సందర్భంలో దాని రిజిస్ట్రేషన్ కుదరదు అని చెరువు పోరంబోకని మళ్ళీ రెండోసారి కూడా ఇందాక మధు గారు చెప్పినట్టు అనిల్ కుమార్ గారు ఆయన రాయటం అనేది జరిగింది. ఆ కుటుంబరావు అనేటటువంటి అవినీతి తిమింగలం వచ్చిన తర్వాత ఇది చెరువును మొత్తాన్ని కూడా రియల్ ఎస్టేట్ దారులు డబ్బు ఆశ చూపించి మింగేసేటటువంటి ప్రయత్నం చేసింది. అయితే ఇప్పటికీ ఆ ప్రాంతంలో కొంత భాగం చెరువుగానే ఉన్నది. 100 సంవత్సరాల చరిత్ర కలిగినటువంటి చెరువు. గుంటూరు నుంచి అమరావతి వెళ్లేటటువంటి వాళ్ళు మార్గ మధ్యలో ఆగి కాస్త దాహత్తి తీర్చుకొని ఆ వనంలో కాసేపు సేద తీరి పోయేటటువంటి పరిస్థితి గత 100 సంవత్సరాలుగా కొనసాగుతా వస్తా ఉంది. గౌరవ ముఖ్యమంత్రి గారు వెంటనే స్పందించి కలెక్టర్ గారిని పురమాయిస్తే, కలెక్టర్ గారిని కూడా మేము కలిస్తే ఆయన కూడా ఇది చెరువు అనే విషయంలో ఎలాంటి సందేహాలు ఆయనకు కూడా లేవు, దాని మీద స్పెషల్ ఎంక్వైరీ చేసి ఈ రోజున వీరిని పంపించడం అనేది జరిగింది. ఇవాళ ఒకటే చెప్తున్నాం, ఇక్కడ చెరువు ఉండాలి. ఈ చెరువు 3 గ్రామాలకు సంబంధించినటువంటి దాహత్తి తీర్చేది, సాగునీటికి ఉపయోగపడేది, ముఖ్యంగా దాహత్తి తీర్చేటటువంటి ఈ చెరువుని 1-2-3 రియల్ ఎస్టేట్ వ్యాపారులు కబందాస్తాల్లోకి పోతే ఈ 3 గ్రామాల ప్రజల్ని ఎంత వంచనకి గురి చేసినట్టు అవుతుందనేది ఆలోచించాల్సిన అవసరం ఉన్నది. ఈ రోజు ఎంక్వైరీలో ఏకవాక్య తీర్మానంగా అందరం కలిసి పార్టీలకు అతీతంగా ఒకటే తెలియజేస్తా ఉన్నాం. చెరువు ఎలాగైతే ఉన్నదో అలా ఉండటానికి కావలసినటువంటి చర్యలన్నీ అధికారులు ప్రభుత్వం తీసుకోవాలని ఈ సమావేశం నుండి రిక్వెస్ట్ చేస్తా ఉన్నాం. అప్పటి వరకు ఈ 3 ప్రాంతాల ప్రజల ఆందోళనకి అన్ని రాజకీయ పార్టీల మద్దతు ఉంటుంది, అన్ని ప్రజా సంఘాల మద్దతు ఉంటుంది. పొన్నమ్మ చెరువు అని అక్కడ బోర్డు పెట్టాల్సిందే, అక్కడ పెట్టిన బిల్డింగ్స్ అన్ని కూలగొట్టాల్సిందే, చెరువుగా ఉండాల్సిందే.